ఓం శ్రీ పరమాత్మనే నమః. భగవద్బంధువులందరికీ ఈ దాసుడి హృదయపూర్వక నమస్కారాలు. శ్రీమద్ వాల్మీకి రామాయణ అంతర్గత సుందరకాండలో మనం 5వ సర్గలో 5వ శ్లోకం వరకు మనం చెప్పుకున్నాం. తదుపరి శ్లోకాలని మనం చెప్పుకోవడం ప్రారంభిద్దాం. ముందుగా గురు ప్రార్థన. గురు బ్రహ్మా గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వరః గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. కాశ్యపాన్వయ సంజాతం శరణ్యార్య పదాశ్రితం వైరాగ్య జలధిం వందే రంగరామానుజం మునిం. శ్రీ సీతారామాభ్యాం నమః. వినష్ట సీతాంబు తుషార పంకో మహాగ్రహగ్రాహ వినష్ట పంకః ప్రకాశలక్ష్మ్యాశ్రయ నిర్మలాంకో రరాజచంద్రో భగవాన్ శశాంకః. ఇంకా చంద్రగ్రహణ ప్రభావం వల్ల మంచు బిందువులు కూడా ఏర్పడతాయి. అలాంటి సీతాంబువులు అంటే మంచు బిందువులు. అలాగే మహాగ్రహగ్రాహ వినష్ట పంకః అంటే గ్రహరాజైనటువంటి సూర్యుని యొక్క పరిస్థితులన్నీ కూడా తగ్గి ఈ మంచు బిందువులన్నీ కూడా క్రమక్రమంగా అక్కడ ఉన్నటువంటి గరికల మీద మనకి ఏర్పడుతూ ఉంటాయి. ఇది మీరు చూస్తే తెలుస్తుంది. అలాగే చంద్రుడు, పున్నమి చంద్రుడు ఎప్పుడన్నా రెల్లుగడ్డి ఉన్న ప్రదేశానికి మీరు వెళ్తే పున్నమి చంద్రుడి యొక్క గొప్పతనం ఆ రెల్లిగడ్డి మీద ప్రతిఫలిస్తుంది. అలా ప్రకాశ లక్ష్మ్యాశ్రయ నిర్మలాంకో, ఇంకా ప్రకాశలక్ష్మికి ఆశ్రయంగా ఉన్నటువంటి ఆ చంద్రుడు. అలాగా భగవంతుడైనటువంటి ఆ చంద్రుడు ఆకాశంలో ప్రకాశిస్తున్నాడు. రరాజ అంటే వెలుగొందిపోతున్నాడు. శిలాతలం ప్రాప్య యథా మృగేంద్రో మహారణం ప్రాప్య యథా గజేంద్ర రాజ్యం సమాసాద్య యథా నరేంద్రో తథా ప్రకాశో విరరాజ చంద్ర. 3 పోలికలు చెప్పాడు చంద్రుడికి. మీరు సింహం ఎప్పుడన్నా ఒక ఎత్తైనటువంటి బండరాయం మీద నుంచుని మోర పైకెత్తి అలా చూడటం ఎప్పుడన్నా చూసారా? ఫోటోల్లో చూశారు. ఒక సినిమా వస్తుంది, కామిక్ సినిమా, లయన్ కింగ్ లో. అలాంటి దాంట్లో లేకపోతే ఇంకొకటి ఉంటుంది. ఇలాగా ఆ సింహం ఆ బండరాయి మీద నుంచి ఉంటుంది. అలా బండరాయి మీద నుంచి సింహం చాలా గొప్పగా కనబడుతుంది. అలాగే ఒక ఏనుగు యుద్ధరంగంలో ప్రవేశిస్తే ఎలా ఉంటుందో, అలాగే రాజ్యాన్ని పొందినటువంటి రాజు ఎలా ఉంటాడో అలాగా ఆ చంద్రుడు ఆకాశ మార్గంలో ఆకాశంలో కనబడుతున్నాడు. ప్రకాశ చంద్రోదయ నష్టదోష ప్రవృత్తరక్ష పిశితాసదోష రామాభిరామే రితచిత్తదోష స్వర్గ ప్రకాశో భగవాన్ ప్రదోష. ఎప్పుడైతే చంద్రుడు పైకి వచ్చాడో రాత్రి తాలూకు ఇబ్బందులు తొలగిపోయాయట చాలా మందికి. పున్నమి చంద్రుడు చాలా బాగుంటుంది. అంటే ఈ లైటింగుల్లో మనం దాని తాలూకు ఆనందాన్ని అనుభవించలేం, కానీ పూర్తి పల్లెటూళ్ళలోకి వెళ్తే చాలా అద్భుతంగా ఉంటుంది. అలాగే ప్రవృత్త రక్ష పిశితాశ దోష. పిశితాసులు అన్న మాటకు అర్థం ఏంటయ్యా అంటే పచ్చి మాంసాన్ని తినేవారు. ఇలాంటి పచ్చి మాంసాన్ని తినేవారు ఎవరైతే ఉన్నారో వారికి మాంసభక్షణ ఈ రాత్రిపూట చాలా ఆనందాన్ని కలగజేస్తుందట. నిశాచరుడు అంటే రాత్రి తిరిగేవారు. అలాగే రామాభిరామేరిత చిత్తదోష. అక్కడ ఉన్నటువంటి లంకానగరంలో ఉన్నటువంటి స్త్రీ పురుషులు ఇద్దరు కూడా వాళ్ళ యొక్క ప్రణయ కలహాల్లో మునిగి తేలుతున్నారు. అలాగా వాళ్ళ ఆనందాన్ని రెట్టింపు చేస్తూ ఈ మహానుభావుడు ఆకాశ మార్గంలో కనబడుతున్నాడు. తంత్రీస్వనాకర్ణ సుఖా ప్రవృత్తా స్వపంతి నార్య పతిభిస్వృత్తా నక్తంచరశ్చాపి తథా ప్రవృత్తా విహర్తుం అత్యద్భుత రౌద్రవృత్తా. రాత్రిపూట ఆ చంద్రుడి ముందు కూర్చొని వీణ వాయించే వాళ్ళు అందంగా వాయిస్తూ ఉంటే తమ యొక్క పతి ఒళ్ళో పడుకుని
తద్గతమైనటువంటి ఆనందాన్ని పొందుతున్నటువంటి స్త్రీలు మరికొంతమంది. అలాగే భయంకరమైనటువంటి ముఖాలు కలిగినటువంటి రాక్షసులు ఆ రాత్రిపూట ఇష్టం వచ్చినట్లుగా మాంసాన్ని మద్యాన్ని తాగుతూ తిరుగుతున్నారు. మత్త ప్రమత్తాని సమాకులాని రథాశ్వభద్రాసన సంకులాని వీరశ్రియా చాపి సమాకులాని దదర్శ ధీమాన్ కపి కులాని. ఇంకా సురాపానంతో సోలిపోతున్న వాళ్ళు కొంతమంది అయితే, మరికొన్ని రథాశ్వాలు గజాలు అంబారీలతో నిండి కలిగి ఉన్నాయట. ఇంకొన్ని వీరులందరూ కూడా తమ మీద కూర్చుని ఉండగా లక్ష్మీ సంపన్నత కలిగి ఉన్నాయట. పరస్పరం చాధికమాక్షిపంతి భుదాంశ్చ పీనాన్ అధినిక్షిపంతి మత్త ప్రలాపాని అధివిక్షిపంతి మత్తాని చ అన్యోన్యం అధిక్షిపంతి. ఒకరి మీద ఒకరు వాదాలు పెంచుకుంటున్నారు, ఒకరిని ఒకరు వేళాకోళం చేసుకుంటున్నారు. అలాగే బలిసినటువంటి బాహువులతో ఒకరితో ఒకరు చిన్న చిన్న గొడవలు పెట్టుకుంటున్నారు. అలాగే మదిరాపానం వల్ల మత్తుతో నిండిపోయిన వారు కొంతమంది. రక్షాంసి వక్షాంసి చ విక్షిపంతి గాత్రాణి కాంతాసు చ విక్షిపంతి రూపాణి చిత్రాన్ని చ విక్షిపంతి దృఢాని చాపాని చ విక్షిపంతి. కొంతమంది ఏమో రొమ్ములు విరుచుకుని నించున్నారు, కొంతమంది తమ యొక్క భార్యల మీద మదిరాపాన మత చిత్తులై తూలిపోతున్నారు, మరికొంతమంది ఏమో రకరకాలైనటువంటి ఆయుధాలు ధరించి ఉన్నారు, అవన్నీ కూడా అటు ఇటు తిప్పుతున్నారు. అలా అక్కడందరూ కనబడుతున్నారట ఆంజనేయ స్వామికి. దదర్శకాంతాశ్చ సమాలభంత్య తథా పరాస్తత్ర పునఃస్వపంత్య సురూపవక్త్రాశ్చ తథా హసంత్య క్రుద్ధాః పరాశ్చాపి వినిశ్వసంత్య. కొందరు కాంతలందరూ కూడా అంగరాగాదులు ధరించి ఉన్నారట. అంటే శరీరం కనబడదు, దాని మీద మనం చిత్రించినటువంటి దాంట్లో మనకి చూడండి, పెళ్లిళ్లకు ఈ వేల్ చివరి దగ్గర నుంచి ఈ మోచేతి దాకా గోరింటాకులు పెట్టిస్తాం. అలాగే తమ యొక్క శరీరాల మీద కూడా రకరకాలైనటువంటి అంగరాగాలు అద్దుకుని ఉన్నారట వాళ్ళు. అవి ఒక లతల్లా ఉంటాయి తప్ప వాళ్ళ శరీరం మనకు కనబడదు. అలా ఉన్న వాళ్ళు కొంతమంది ఉన్నారట. అలాగే మరికొందరు మత్తుగా నిద్రలో మునిగిపోయి ఉన్నారట స్త్రీలు. మరికొందరు ఏమో ఈ మదిర మత్తులో ఉండిపోయి రకరకాలుగా చిరునవ్వులు నవ్వుతున్నారట. అలా కొంతమంది ఏమో కోపంతో బుసల కొడుతున్నారట. మహాగజైశ్చాపి తథా నదిద్భిః సుపూజితైశ్చాపి తథా సుసద్భిః రరాజవీరైశ్చ వినిశ్వసద్భిః ప్రదో భుజంగైరివ నిశ్వసద్భిః. ఇంకా ఏనుగుల ఘీంకారాలతో నిండిపోయింది ఆ లంకానగరం అంతా కూడా. అలాగే చాలామంది గొప్ప గొప్ప వాళ్ళతో నిండి ఉందట లంకానగరం అంతా కూడా. అలాగే వీరులైనటువంటి ఆ సైన్యంలో ఉన్న వాళ్ళందరూ కూడా రకరకాల వీరాలాపాలు ఆడుతున్నారు. వీళ్ళందరి యొక్క వీరాలాపాలు ఎలా ఉన్నాయట, పాముల యొక్క బుసలు కొడితే ఎలా ఉంటాయో అలా ఉన్నాయట. బుద్ధి ప్రధానాన్ రుచిరాభిధానాన్ సంశ్రద్ధధానాన్ జగత ప్రధానాన్ నానావిధానాన్ రుచిరాభిధానాన్ దదర్శ తస్యాం పురి యాతుధానాం. అక్కడ ఉన్నటువంటి రాక్షసులందరూ కూడా వివిధ యుద్ధ విద్యల్లో ఆరితేరిన వారు, అన్నింటికన్నా కూడా ఎక్కువ శ్రద్ధాభక్తులు రావణయందు కలిగిన వారు, అలాగే అనేక రకాలైనటువంటి స్వభావాలు కలవారు, మంచి మంచి పేర్లు కలవారు, ఇలాంటి వారందరూ కూడా అక్కడ కనబడుతున్నారు. ననందృష్ట్వా సజతాన్ స్వరూపాన్ నానా గుణాన్ ఆత్మగుణానురూపాన్ విద్యోతమానాన్ స తదానురూపాన్ దదర్శ కాంశ్చిశ్చ పునర్విరూపాన్. అక్కడికి వచ్చిన వాళ్ళల్లో, అక్కడ ఉన్న వాళ్ళల్లో కూడా అనేక మంది అద్భుతమైనటువంటి రూపాన్ని కలిగి ఉన్నారట, దేహదారుఢ్యాన్ని కలిగి ఉన్నారట. అందులో కొంతమంది మాత్రమే విరూపాలని కలిగి ఉన్నారట రాక్షసులు. తతో వరారహా విశుద్ధ భావా తేషాం స్త్రియత్తత్ర మహానుభావా ప్రియేషు పానేషు చ సక్తభావా దదర్శతారా ఇవ సుప్రభావా. ప్రతి రాక్షసుడికి కూడా అతని యొక్క రూపలావణ్యాలకు తగినటువంటి స్త్రీయే భార్యగా ఉందట అక్కడ. అలాగా అనేక రకాలైనటువంటి మధురలతో వాళ్ళు ఒకరికొకరు పానాసక్తులై ఉన్నారు. శ్రియాజ్వలంతి స్త్రపయోపగూఢ నిశీధకాలే రమణోపగూఢ దదర్శకాస్థిత ప్రమదోపగూఢ
యథా విహంగా కుసుమోపగూఢా. అందమైనటువంటి శరీర సౌష్ఠవం కలిగినటువంటి కొందరు స్త్రీలు అర్ధరాత్రిలో తమ యొక్క భర్తల యొక్క కౌగిళ్లలో ఉన్నారట. అలాగే రకరకాలైనటువంటి పుష్పమాలని వారు ధరించి ఉన్నారు. వాళ్ళ వక్షస్థలాలు పుష్పమాలికల వెనకాల దాక్కున్నాయట. అన్యా పునర్హర్మ్య తదోపవిష్ట తత్ర ప్రియాంకేషు సుఖోపవిష్ట భర్తు ప్రియా ధర్మపరా నివిష్ట దదర్శ ధీమాన్ మదనాభివిష్ట. కొంతమంది నేల మీదే పడుకుని ఉంటే కొంతమంది ఏమో తమ యొక్క భర్త ఒళ్ళో తలపెట్టుకుని సేద తీరుతున్నారట. అలాగ తమ యొక్క భర్త యందు మాత్రమే అనురాగాన్ని కలిగిన వారు ఉన్నారట. అలా భర్తల యందు అనురాగము మదన వికారము కలిగినటువంటి స్త్రీలని ఆ మహానుభావుడు చూస్తూ వెళ్తున్నాడు. అప్రాభృతా కాంచన రాజివర్ణా కాశ్చిత్ పరార్ధ్యాస్తపనీయవర్ణా పునశ్చ కాశ్చిత్ సస లక్ష్మవర్ణా కాంత ప్రహీణ రుచిరాంగవర్ణా. కొంతమంది మేలుముసుగులు ధరించి ఉన్నారు, మరికొంతమంది ఏమో బంగారు తీగల్లా మెరిసిపోతున్నారు. కొంతమంది తెల్లటి పాలనలుగురాంటి వస్త్రాలను ధరించి ఉన్నారు, వారు పాలనలుగురా ఉన్నారు. అలాంటి వాళ్ళల్లో కొంతమంది విరహతాపానికి లోనై ఉన్నారట. అలాంటి ఆడవాళ్ళందరినీ కూడా ఆంజనేయ స్వామి వారు చూశారు. తత ప్రియాన్ ప్రాప్య మనోభిరామాన్ సుప్రీతియుక్తా ప్రసమీక్ష్య రామా గృహేషు హృష్టా పరమాభిరామా హరిప్రవీర స దదర్శ రామా. మనస్సుకి ఆహ్లాదాన్ని కూర్చేటువంటి భర్తల్ని పొందినటువంటి ఆడవాళ్ళని చూశాడు ఆయన. మిక్కిలి ఆనందాన్ని అనుభవిస్తూ ఉన్నటువంటి సుందరీమణులను చూశారట ఆంజనేయ స్వామి. ఇంకా మిక్కిలి మనోహరంగా ఉన్నటువంటి స్త్రీలందరూ కూడా తమ తమ యొక్క గృహాలలో ఆనందంగా ఉండడాన్ని చూశాడు. చంద్రప్రకాశాశ్చ హి వక్రమాలా వక్రాక్షి పక్ష్మాశ్చ సునేత్రమాలా విభూషణానాం చ దదర్శమాలా శతహృదానామివ చారుమాలా. అక్కడ ఉన్నటువంటి ఆడవాళ్ళందరూ కూడా నయన మనోహరంగా ఉన్నారు. వాళ్ళ యొక్క శరీరాకృతి గాని నేత్రాలు ఇత్యాదులన్నీ కూడా అద్భుతంగా ఉన్నాయట. నత్వేవ సీతాం పరమాభిజాతాం పధిస్థితే రాజకులే ప్రజాతాం లతాం ప్రఫుల్లామివ సాధుజాతాం దదర్శ తన్నీం మనసాభిజాతాం. కానీ అక్కడెక్కడా కూడా అద్భుతమైనటువంటి సీతామ్మ వారిని అతడు ఎక్కడా చూడలేకపోయాటండి. అత్యంత సౌందర్యవతి, ధర్మ మార్గాన్ని ఆచరించేటువంటి ఆమె, అలాగే అలాంటి ఆచరించేటువంటి రాజమార్గంలో పుట్టినటువంటి ఆమె, అలాంటి రాజవంశానికి మెట్టినటువంటి ఆమె, అయోనిజ కోమలాంగి అయినటువంటి ఆ సీతామ్మ వారు మాత్రం ఆంజనేయ స్వామికి కనబడలేదు. సనాతనే వర్త్మని సన్నివిష్టాం రామే క్షణాం తాం మదనాభిదిష్టాం భర్తృర్మనశ్రీ మదను ప్రవిష్టాం స్త్రీభ్యో వరాభ్యశ్చ సదా విశిష్టాం. ఇంకా అవిచ్ఛిన్నమైనటువంటి ధర్మ మార్గంలో ప్రవర్తించేటువంటిది, అలాగే రాముని యొక్క ఎడబాటు కారణంగా దుఃఖితమైనటువంటిది, తన యొక్క భర్త యొక్క స్థితిగతుల్ని మాత్రమే తన యొక్క మనస్సులో నిరంతరము నిలుపుకునేటువంటిది. అలాంటి స్త్రీలందరికీ కూడా మేలిమిరత్నమైనటువంటి సీతామ్మ వారిని మాత్రం చూడలేకపోయాడు ఆయన. ఉష్ణార్ధితాం సానుస్వతాస్త్రకంఠీం పురావరార్హోత్తమ నిష్కంఠీం సుజాత పక్ష్మాం సుభిరక్తకంఠీం వనే ప్రవృత్తామివ నీలకంఠీం. ఆ రాముల వారి గురించి నిరంతరము ఆలోచిస్తూ గద్గదమైన కంఠంతో నిరంతరం విలపిస్తూ ఉన్నటువంటి ఆవిడ్ని చూడలేకపోయాడు. అలాగే లోగడ మేలైనటువంటి బంగారాభరణాలు ధరించినటువంటి ఆవిడ్ని చూడలేకపోయాడు ఆయన. అలా అందమైనటువంటి కనురెప్పలు కలిగినటువంటి ఆమెను చూడలేకపోయాడు. నెమలి ఎలా అయితే పురివిప్పి ఆడుతుందో అలా తన యొక్క మనస్సును పురివిప్పి రాముని యందు ఉంచినటువంటి ఆవిడ్ని చూడలేకపోయాడు. అవ్యక్తరేఖామివ చంద్రరేఖాం సాంసు ప్రదిగ్ధామివ హేమరేఖాం శతప్రరూఢామివ బాణరేఖాం వాయుప్రభిన్నామివ మేఘరేఖాం. ఇంకా అస్పష్టమైనటువంటి ఆకారం కలిగినటువంటి చంద్రలేఖల, ధూళి ధూసరితమైనటువంటి బంగారు రేఖల, గాయం మారిన గుర్తుగా మిగిలినటువంటి బాణం తాలూకు గాయంలా, గాలి తాకిడికి చెల్లాచెదురైపోయినటువంటి మేఘ శకలాల్లా,
కృషించి ఉన్నటువంటి జానకీదేవిని మాత్రం ఆయన చూడలేకపోయాడు. సీతాం అపశ్యన్ మనుజేశ్వరస్య రామస్య పత్ని వదతాం వరస్య బభూవ దుఃఖాభిహతశ్చిరస్య కులభంగమో మంద ఇవాచిరస్య. ఆ రామచంద్రమూర్తి వారి యొక్క ధర్మపత్ని అయినటువంటి సీతాదేవిని వాగ్విదాం వరిష్ఠ అని చెప్తారు ఆంజనేయ స్వామిని. మాట్లాడగలిగిన వాళ్ళల్లోనే గొప్పవాడు. అలాగే నరేంద్రుడు అయినటువంటి ఆ రామచంద్రమూర్తి యొక్క ధర్మపత్ని అయినటువంటి సీతాదేవిని మాత్రం ఆయన ఎక్కడా చూడలేకపోయాడు. ఒక్క క్షణం ఆయనకి దిక్కు తోచలేదు. ఇదేమిటి, ఇంత వెతుకుతున్నా కూడా ఆ జానకీదేవి నాకు కనిపించడం లేదే అని బాధపడ్డారట ఆ మహానుభావుడు. ఇత్యార్షే శ్రీమద్ రామాయణి వాల్మీకి ఆదికావ్యే సుందరకాండే పంచమ సర్గ, 6వ సర్గం. రావణాదుల యొక్క భవనంలో ఆ మహానుభావుడు జానకీదేవిని అన్వేషిస్తారు ఈ సర్గలు. సనికామం విమానేషు విషన్నః కామరూపధృక్ విచచార పునర్లంకాం లాఘవేన సమన్వితః. అలా ఎక్కడా కూడా తాను చూసినంత వరకు ఉన్నటువంటి గృహాలలో ఎక్కడా సీతామ్మవారు కనబడకపోతే కొంచెం మనస్సు కష్టపెట్టుకున్నటువంటి ఆయన తిరిగి మరల మనస్సు చిక్కబట్టుకుని మరల వెతకడానికి ప్రయత్నం చేస్తున్నారట. అససాదాధలక్ష్మీవాన్ రాక్షసేంద్ర నివేశనం ప్రాకారేణ అర్కవర్ణేన భాస్వరేణాభిసంవృతం. ఆ తదుపరి రావణాసురుడు యొక్క అంతఃపురంలో ప్రవేశించారు ఆ మహానుభావుడు. రక్షితం రాక్షసైర్ఘోరై సింహైరివ మహద్వనం సమీక్షమాణో భవనం చకాసే కపికుంజర. మహావీరుడైనటువంటి రాక్షసులందరూ కూడా ఆ భవనాన్ని అడవిలో సింహాలు ఎలా ఉంటాయో అలా ఉన్నట్లుగా ఉంటూ కాపలా కాస్తున్నారు. అలాంటి వాళ్ళని చూసి ఈయన ఆశ్చర్యపోయాడు. రూప్యకోహితైశ్చిత్రై తోరణైర్హేమభూషితై విచిత్రాభిశ్చ కక్ష్యాభి ద్వారైశ్చ రుచిరైరుతం. ఇంకా ఆ భవనంలో అడుగు పెడితే ఆ భవనం లోపలంతా కూడా వెండి బంగారంతో చేయబడినటువంటి గోడలు తలుపులే ఉన్నాయి. గజాస్థితైర్మహామాత్రై శూరైశ్చ వికరశ్రమై ఉపస్థితం అసంహార్యై అయైస్యందనయాయిభిః. ఆ రావణ భవనంలో అనేక మంది గజాల మీద ఉన్నారట, అనేక మంది గుర్రాలను ఎక్కి ఉన్నారు. అలాగా సర్వసన్నద్ధులుగా ఉన్నారట. ఎందుకంటే ఏ క్షణంలో ఎటు నుంచి ఎవరు దాడి చేస్తారా సీతాదేవి కోసం అని సర్వసన్నద్ధతతో ఉంచాడు రావణాసురుడు వాళ్ళని. సింహవ్యాఘ్రతనుత్రాణై దాంతకాంచనరాజితై ఘోషవద్భిచిత్రైశ్చ సదా విచరితం రథై. ఇంకా దంతాలతోటి వెండి బంగారాలతోటి నిర్మించబడినటువంటి విచిత్రమైనటువంటి రథాలు, ఆ రథాలు వెళ్ళడం వల్ల చేసేటువంటి చప్పుళ్ళు, అలాగే ఇటు అటు కూడా తిరుగుతూ ఉన్నటువంటి రాజభటులు, అలాగే డాలు ఉంటుంది, కత్తి డాలు ఉంటుంది. అవతల వాళ్ళు ప్రహారం చేస్తే డాలు అడ్డు పెడతాం, మనం ప్రహారం చేసినప్పుడు కత్తితో కొడతాం. అలా డాలులన్నీ కూడా కొన్ని పెద్ద పులి ఆకారంతో, కొన్ని సింహం ఆకారంతో ఉన్నాయి. బహురత్న సమాకీర్ణం పరాభ్యాసన భాజనం మహారథ సమావాసం మహారథ మహాస్వనం. అనేక రత్నాలతో అలంకృతమైనటువంటిది, అనేక రథాలు కలిగినటువంటిది అయినటువంటి ఆ రాజభవనంలో తిరుగుతూ చూస్తున్నాడు ఆయన. దృశ్యైశ్చాపరమోదారై తైశ్చైశ్చ మృగపక్షిభి వివిధైర్బహుసహస్రై పరిపూర్ణం సమంతత. అక్కడ ఈ చెప్పబడినటువంటివే కాకుండా అనేక రకాల జింకలు ఆ భవనంలో ఉన్నాయి, అనేక రకాల మైనా పిట్టలు ఉన్నాయి, అనేక రకాల రామచిలకలు ఉన్నాయి. ఇవన్నీ కూడా చూస్తూ ఉన్నాడు ఆయన. వినీతైరంతపాలైశ్చ రక్షోభిశ్చ సురక్షితం ముఖ్యాభిశ్చ వరస్త్రీభి పరిపూర్ణం సమంతతః. ఆ భవనాలన్నీ కూడా సుశిక్షితులైనటువంటి రావణాసురుడు యొక్క అనుచరుల చేత కాపాడబడుతున్నాయి. జగదేక సౌందర్యమతులైనటువంటి వాళ్ళందరూ కూడా ఆ రావణ భవనంలో కనబడుతున్నారు. ముదిత ప్రమదారత్నం రాక్షసేంద్ర నివేశనం వరాభరణ సంభ్రాదై సముద్రస్వన నిస్వనం. ఇంకా ఆ రావణాసురుడి మందిరంలో ఉన్నటువంటి స్త్రీలందరూ కూడా వాళ్ళు ఈ పక్క నుంచి ఆ పక్కకు నడిచినా
ఒత్తిగిలినా కూడా వాళ్ళు ధరించినటువంటి ఆ ఆభరణాల యొక్క శబ్దం సముద్రపు ఘోష ఎంత ఉంటుందో అలా ఉన్నాయట అవన్నీ కూడా. తద్రాజగుణ సంపన్నం ముఖ్యైశ్చాగరు చందనై మహాజవై సమాకీర్ణం సింహైరివ మహద్వనం. ఛత్రచామరాది రాజచిహ్నాలన్నీ కూడా అక్కడ ఉన్నాయి. అలాగే సింహం ఒక మహావనంలో ఉంటే ఎలా ఉంటుందో అలాగ ఆ లంకానగరంలో ఆ రాజప్రాకారం కనబడుతోంది. భేరీ మృదంగాభిరుతం శంఖఘోష నినాదితం నిత్యార్చితం పర్వహృతం పూజితం రాక్షసై సదా. నిరంతరము కూడా భేరీభాంకారాలు మోగుతున్నాయి, అలాగే శంఖాలు మోగుతున్నాయి, అలాగే పర్వపూజితం అని చెప్పారు. నిత్యార్చితం, నిత్యము కూడా దేవతలకి అర్చన చేయబడుతోంది అక్కడ. అలాగే పర్వము అంటే మాస పర్వం, మాస శివరాత్రి నిన్నటి రోజు. అలాంటి మాస శివరాత్రుల్లో రుద్రాభిషేకాలు జరుగుతున్నాయి, అమావాస్యల్లో జరుగుతున్నాయి. ఎక్కడా కూడా దేవతార్చనకి లోటు లేదు లంకలో. అంటే దేవతార్చన ఎప్పుడైతే ఖచ్చితంగా జరుగుతూ ఉంటుందో ఏ లోటు మనకి ఇంట్లో ఉండదు. అవి చేయకపోవడం వల్లే అనేక రకాల లోట్లు మనం ఎదుర్కొంటూ ఉంటాం. సముద్రం ఇవ గంభీరం సముద్రం ఇవ నిస్వనం మహాత్మనో మహద్వేస్మ మహారత్న పరిచ్ఛేదం. భేరీమృదంగాది ధనులతో మారుమోగిపోతుందట, సముద్రపు ఘోషలా ఉందట. అనేక రకాల రత్నాభరణాలన్నీ కూడా అక్కడ కుప్పలు కుప్పలుగా ఉన్నాయి. మహారత్న సమాకీర్ణం దదర్శ సమహాగపి విరాజమానం వపుషా గజాస్పృధ సంకులం. అశ్వాలకి, గధాలకి, అలాగే గజాలకి, వీటన్నింటికీ కూడా అనేక రకాల ఆభరణాలని ధరింపజేశారట వాళ్ళు. లంకాభరణమిత్యేవ సోమన్యత మహాకపి. ఓహో, ఈ రావణాసురుడి భవనం అంతా కూడా లంక మొత్తానికి ఆభరణంలా ఉంది అనుకున్నాడు. చచార హనుమాన్ తత్ర రావణస్య సమీపత. అక్కడ మహాత్ముడైనటువంటి రావణుడి యొక్క దగ్గరికి వెళ్ళడానికి ప్రయత్నం చేశాడు. గృహాత్ గృహం రాక్షసానాం ఉద్యానాని చ వానరః. ఈ రావణాసురుడి భవనంలోనే మిగిలినటువంటి మహారాక్షసుల యొక్క భవనాలు కూడా ఉన్నాయి. అందుకని ముందు ఒక భవనంలోకి అడుగుపెట్టాడు. వీక్షమాణో యశంస్తత్ర ప్రాసాదాంశ్చ చచారసః. అలాగ ఆయన ఒక్కొక్క రాజప్రాసాదంలోకి కూడా, అంటే ప్రహస్తుడు ఆ తర్వాత వచ్చేటువంటి వాళ్ళందరి యొక్క రాజప్రాసాదాలకి కూడా ఆయన లోపలికి వెళ్ళడానికి ప్రయత్నం చేస్తారు. హరి ఓం తత్సత్. మంగళం కోసలేంద్రాయ మహనీయ గుణాత్మనే చక్రవర్తి తనూజాయ సార్వభౌమాయ మంగళం. హరి ఓం తత్సత్.